ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు నీటితో అయితే ముఖ్యంగా పెంపు అన్నమాట, నీటికి పెంపు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏంటనేది చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, భారతదేశం మొత్తం కూడా ముఖ్యంగా ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు గడువు పొడిగిస్తూ ఆదాయ పన్ను విభాగం, అంటే ఇందులో ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ కూడా ఉంటారు కాబట్టి నిర్ణయం తీసుకుంది. కేవలం ఒకే ఒక రోజు సెప్టెంబర్ 16 వరకు అయితే పొడిగించడం జరిగిందంటే ఇప్పుడు మనకు ఈ మేరకు సోమవారం రాత్రి ఆదాయ పన్ను విభాగం ప్రకటన చేసిందనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పోర్టల్లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో యూజర్లకు ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా 2025-26 సంబంధించిన సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు జూలై 31 సెప్టెంబర్ 15 వరకు అయితే డెడ్ లైన్ అయితే విధించిందనమాట. సోమవారం గడువు పూర్తయింది. సెప్టెంబర్ 15 వరకు రికార్డు స్థాయిలో 7.3 కోట్ల పైగా ఐటీఆర్ ఫైలింగ్ను జరిగినట్లు కూడా ఆదాయ పన్ను విభాగం గుర్తించడం జరిగింది. అయితే గత ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ 7.27 కోట్ల కాగా ఈసారి అధిగమించినట్లు కూడా తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా 2 గంటల 30 నిమిషాలకి ఈ ఫైలింగ్ మెయింటెనెన్స్ మోడల్ ఉంటుందని చెప్పేసి మార్పులు ముఖ్యంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియడం జరిగింది. వాళ్ళ సాయంత్రం వెబ్సైట్లో ఈ ఫైలింగ్ సంబంధించిన యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఆదాయ పన్ను విభాగం మరోసారి బ్రౌజ్ సమస్యలు పరిష్కరించేందుకు పలు సూచనలు జారీ చేసిందనమాట. పన్నులు కావచ్చు, చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలు/7 పనిచేసే హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసిందనమాట. అంతేకాకుండా ఫోన్ కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ ఎక్స్, అదేవిధంగా సెషన్స్ ఎక్స్ ద్వారా కూడా యూజర్లకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తున్నట్టు కూడా వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఇక ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట.